హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలైతే మాట్లాడారండి. మీ అభిప్రాయం నాకు తెలియదు, కానీ నా అభిప్రాయం అయితే ఒక్క మాటలో చెప్పాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారి మాటల్లో వస తప్ప పసలేదనిపించింది. వాస్తవంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో నాకు అంత పస కనిపించలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటల్లో ఎప్పుడు మాట్లాడేటట్టుగానే ఏదైతే వైసీపీ గవర్నమెంట్ చేసిన తప్పుల గురించి, ఏదైతే వైసీపీ గవర్నమెంట్ని నిందించాలనో లేకపోతే తప్పు చేసిందానో ఒప్పు చేసిందానో ఎంతసేపు ఆ గవర్నమెంట్ గురించే ఏంటంటే 15 ఆగస్టు ఏదైతే చాలా ఇంపార్టెంట్ ఈరోజు, అలాంటి ఈ రోజును కూడా అదే మాటలు అదే రకంగా మళ్ళీ మాట్లాడుతూ ఉంటే విని 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 జనాలకి ఇసుకొస్తుందేమో అనిపించిందండి వాస్తవంగాను. కాబట్టి ఏదైతే తప్పులు చేసింది అంటున్నారో ఓకే, వైఎస్ఆర్సీపీ తప్పే చేసింది, తప్పు చేసి ఉంటే దాన్ని రైట్ చేయొచ్చు కదా అని ప్రజలు కూడా అనుకుంటారు నాతో పాటు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ల్లో పస తగ్గుతుంది. ఎందుకన్నానంటే కనుక అవగాహన రాహిత్యం అని నేను అన్నగాని అంత పెద్ద మాటలో, కాకపోతే కావాలని ఏదో ఆ ప్రభుత్వంపై ఒక బురద చల్లే కార్యక్రమం లాగా అందరూ రాజకీయ నాయకుల్లాగానే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారేమో అనేది నాకు అనిపించింది. నాకెందుకు అనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారు కదా అందరిలో కాకుండా సంథింగ్ స్పెషల్ ఏమైనా మాట్లాడతారేమో అని చాలా మంది ఆశగా ఇంట్రెస్ట్గా చూస్తారు 100%. ఎందుకని ఆగస్టు 15 రోజున చెప్పేటటువంటి ఆ స్పీచ్ ఏదైతే ఉందో దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే మాటలు ఏమైనా ఉంటాయేమో, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైతే సూపర్ 6 అన్నారో ఆ సూపర్ 6 గురించి, ఆ పథకాల గురించి అవి ఎప్పుడు అమలు పరుస్తాం ఏంటనే డేట్లు ఏమన్నా చెప్తారేమో, లేదా ప్రజా సంక్షేమం నిమిత్తం ఏమైనా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారేమో అని ఇలాంటి వాటి మీద ఇలాంటి మాటలు మాట్లాడతారేమో అని చాలామంది ఉత్సుకతతోటి ఎదురు చూడటం సహజమా కాదా? నేను అలాగే అనుకున్నా. ఏమైనా కొంచెం డిఫరెంట్గా మాట్లాడతారేమో, ఏమైనా కొత్త కొత్త మాటలు మాట్లాడతారేమో అనుకున్నా. లేదు, సేమ్ అదే పాత మోస. ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి అలా చేశారు, వైసీపీ ప్రభుత్వం అలా చేసింది, కరెక్టేనండి, నిజమే. అందుకే ప్రజలు పక్కన పెట్టారేమో. మొత్తాన్ని మీరు చేసేది అది ప్రజలు అనుకునేటట్టుగా ఆయన మాట్లాడే విధానం కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే ఏం మాట్లాడారంటే కనుక ఏదైతే ఒక 140 కోట్ల రూపాయలు ఎర్రచందనం దొంగల గురించి ఎన్నిసార్లు చెప్తారండి ఎర్రచందనం దొంగల గురించి. ఆ ఎర్రచందనం దొంగలు అవి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటే 140 కోట్లు వచ్చినాయి. ఆ 140 కోట్లు ఉంటే కనుక మనకి అంబేద్కర్ విద్య ఏదైతే విదేశీ విద్య ఉందో అది మనకు వచ్చిందిగా, ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి మనకు ఉపయోగపడిందిగా. ఏంటంటే బోర్డు 140 కోట్ల గురించి మాట్లాడతారో, లక్షల కోట్ల రూపాయలు ఏంటి ఖర్చులు జరగటం లేదా? లక్షల కోట్ల మీద ఖర్చులు జరగటం లేదా? ఆ 140 కోట్లు ఉంటేనా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు? ఆ 140 కోట్లు ఉంటేనా అంబేద్కర్ విదేశీ విద్యా విధానం కొనసాగుతుంది? ఆ 140 కోట్లు ఉంటేనా ఆంధ్రప్రదేశ్ ముందుకు కదిలేది? లేదు కదండి. 140 కోట్లు ఎన్నిసార్లు అని చెప్తారని నా అభిప్రాయం. కాబట్టి ఆ 140 కోట్ల వల్లే ఆర్థిక వ్యవస్థ మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది అన్నట్టుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఏం మాట్లాడారు ఏంటో, ఎందుకైతే ఏదో కొంచెం కన్ఫ్యూజన్లో మాట్లాడినట్టు అయితే అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే కనుక తర్వాత ఏదైతే కొన్ని మాటలు అంటే ఆడ పిల్లల గురించి, మహిళల గురించి, ఏదైతే జరుగుతున్న దాడులు అన్యాయాల గురించి, కాబట్టి వాటి గురించి అయితే మాట్లాడారు. మానానికి భంగమని, మానభంగం బదులు మానానికి భంగమని, ఇలా కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఏదో కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారేమో అని అనిపించింది అనమాట. లా అండ్ ఆర్డర్ గతంలో సరిగా లేదు, దీని మీద ఎక్కువసేపు అయితే మాట్లాడారు. లా అండ్ ఆర్డర్ గతంలో సరిగా లేదు, అందువల్ల చాలా జరిగినాయి. ఓకే, అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరగకుండా చూడండి సార్, ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. కాబట్టి జరిగింది అదంతా వద్దు అంటున్నారు ప్రజలు. చేసేది ఏంటి, ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు అనేది ఎక్కువగా మాట్లాడుకున్నారు. మరి దాని మీద ఎందుకు దృష్టి పెట్టడంలో నాకు అర్థం కావట్లా. తప్పు చేశారు కాబట్టి తప్పో ఒప్పో పక్కన కూర్చున్నారు. వాస్తవం మాట్లాడాలంటే మీరు నిలబడున్నారు, అధికారంలో ఉన్నారు, పదవుల్లో ఉన్నారు, ఏం చేస్తారనేది క్లియర్ కట్గా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాతీయ జెండా పండుగ రోజున ఏం మాట్లాడతారని ఆశగా ఎదురు చూస్తారు సార్. అలాంటిది మీరు మాట్లాడే మాటలు ఎప్పుడు వాళ్ళ గురించే. ఇంకాను ఎన్ని నెలలు గడిచినా సరే గత ప్రభుత్వం తాలూకు ఆ నీలి నీడల గురించి, లేదా గత ప్రభుత్వం చేసిన తప్పుల గురించే మాట్లాడితే ఎన్ని నెలలు గడిచినా సరే మన ప్రభుత్వం గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం? మన ప్రభుత్వంలో అమలు చేయాల్సిన పథకాల గురించి ఎప్పుడు మాట్లాడతాం? ఏ ఊసు ఎత్తట్లేదు కదా. కాబట్టి ప్రజలు కూడా ఆగస్టు 15 రోజున ఖచ్చితంగా అలాంటి అనౌన్స్మెంట్లు ఏమైనా ఉంటాయేమని అనుకున్నారు. ఏమీ లేదు. ఏంటది అన్నా క్యాంటీన్ల గురించి తప్ప. అన్నా క్యాంటీన్లు మనం అమలు చేయబోతున్నాం అనేది చెప్పడం జరిగింది. అంతకు మించి పొడి చేసినట్టుగా పథకాల గురించి ఏం మాట్లాడాల, అదే పద్ధతి. కాబట్టి నాకు అనిపించింది అలాగని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మెసేజ్ అయినా సరే కొంచెం మారుతాదేమో, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం వస లేకుండా పస ఉంటుందేమో అనేది అనిపించింది. నాకైతే అనిపించలా. మీకేమనిపించిందో కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాను నేను నా అభిప్రాయాన్ని. మీకేమనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి. మర్చిపోద్దు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కొంతమంది నాయకులు మాట్లాడితే ప్రత్యేకించి శ్రద్ధగా వింటారు. అలాంటి నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. కాబట్టే నేను ఆయన మెసేజ్ విన్నాను కాబట్టి ఏమైనా కొత్తగా ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను. సేమ్
ఏదైతే కాపీ పేస్ట్ అనమాట, గత ప్రభుత్వం తిట్టాలి, గత ప్రభుత్వం మంచిది కాదు, గత ప్రభుత్వం చెడ్డది, గత ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి, గత ప్రభుత్వంలో ఇంత తినేసింది, గత ప్రభుత్వం అంత తినేసింది అంతే. కానీ కొత్త ప్రభుత్వం మందే, మనం వచ్చాం, మనం ఇది చేయబోతున్నాం, ఇది చేస్తాం, ఇది చేసి చూపిస్తాం, ఆల్రెడీ ఈ 2 నెలలు ఇది చేసాం అనేది కనుక ఎక్కడా లేదు. సో అలా ఉంటుందేమని కొంచెం ఆశపడ్డాను. సో అలా లేదు. మీకేమనిపించింది, మీ అమూల్య అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏంటంటే మీ అభిప్రాయం నేను తెలుసుకోవాలనుకున్నాను. నాతో పాటు చాలా మంది అయితే చదువుతారు. మర్చిపోతే నాకు మోటివేషన్ ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. 100% మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.